వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుకల్లు గ్రామంలో ఉన్నాను. ఒకసారి వరి కంకులు, ఈ వరి గింజల కంకులు చూడండి ఒకసారి. నిజంగా ఈ కంకులను చూస్తుంటే ప్రాణం లేచొస్తుంది. ఇక్కడ ఆగితే ఒక విజువల్ చూపిస్తాను మీకు. నేను ఒక సీన్ చూడండి, ఒక రిబ్బన్ కట్టేసి ఈ ప్రాంతాన్ని అంతా ఒక హైలైట్ చేసి చూపించారు. నిజంగా పొలానికి పట్టాభిషేకం చేసినట్టు కనిపిస్తలేదు. పట్టాభిషేకం కేవలం రిబ్బన్లతో కాదు, ఆ వరి చేనులో ఉన్న గింజల్ని చూడండి, వరి కంకులకున్న గింజల్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత నిజంగానే. తెలంగాణ అంటారు ఎండ పోసినట్టు వాడినిందిరా పంట అని, అట్లా కనిపిస్తుంది పంట. నిజంగా ఈ కాపును చూస్తుంటే నిజంగా ఏ రైతుకైనా కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. ఇటువంటి పంట నా పొలంలో ఉండాలని ఆశపడతాడు రైతు. ఈ పంటకి కారణం ఏంటి, అసలు ఏ విత్తనాలు వాడిండు రైతు, ఇంత కాపు వచ్చింది, దీనికి సాగు సస్యరక్షణ చర్యలు ఏం తీసుకుంటాను కనుక్కోవడానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. అయితే విత్తనాల దగ్గరకు వచ్చేసరికి ఆ రైతు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ సుమన్ సీడ్స్ వారు అందించే మధురిమ 101 రకం సన్న రకం విత్తనాలు వాడారు. ఇవి అన్నీ సన్నోట్లే, ఒకసారి చూడండి. ఇవి సన్న రకం విత్తనాలు వాడిండు. ఈ సన్న రకం విత్తనాలు మామూలుగా వండలే యాసింగికే ఇట్లా పండుతాయంట. ఇక నీకు వస్తే వానాకాలం అయితే ఇంకా బీభత్సంగా పండుతాయని చెప్తున్నారు.